జ్వలనం నీవే నీవే మా నిత్య స్మరణం నీవే నీవే మా దారి దీపం నీవే నీవే మా జ్ఞాన సూత్రం నీవే నీవే. తెలంగాణ వికాస సమితి రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో శ్రీ ఆచార్య కొత్త జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ జయంత్యోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఆచార్య జయశంకర్ గారు మొదటి నుంచి తెలంగాణ గురించి వారు ప్రయత్నం చేసి ఇవాళ ఈ రాష్ట్రం బంగారు తెలంగాణ కావడానికి వారు ముఖ్యంగా ఉండడం వలన ఇవాళ మనకు నీళ్లు నియామకాలు నిధులు ఇవన్నీ కూడా వారు వలన ఇవాళ మన కేసీఆర్ గారు దాన్ని అమలుపరచడం జరిగింది. ఇవాళ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వాటరు నిధులు మరియు నియామకాలు కూడా జరిగినాయి. ఇవాళ బంగారు తెలంగాణగా ఉండడము మన అదృష్టంగా భావిస్తూ ఇవాళ జయశంకర్ గారిని స్మరించడానికి ఇదొక ఉదాహరణ అని తెలియవరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా అన్ని కార్యాలయాల్లో చాలా గొప్పగా జయశంకర్ గారి జయంతులు జరపాలని జీవో కూడా ఇష్యూ చేయటం జరిగింది. జయశంకర్ గారి జయంతి జరుపుకోవటం అంటే తెలంగాణ ఉద్యమాన్ని జ్ఞాపకం చేసుకోవటం. జయశంకర్ గారి జయంతి జరుపుకోవటం అంటే తెలంగాణ ఆకాంక్షను జ్ఞాపకం చేసుకోవటం. జయశంకర్ గారి జయంతి జరుపుకోవటం అంటే తెలంగాణ ఆవిర్భావం ఎంత అవసరమో వారు చెప్పినటువంటి రాతలు, వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలు మనం అన్నిటినీ మరోసారి సింహాలోకనం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. వారి స్ఫూర్తి, వారు ఇచ్చినటువంటి మార్గదర్శకం, వారు అందించినటువంటి లెక్కలు, వారు అందించినటువంటి సమాచారం తెలంగాణలో అనేక రూపాలలో భావవ్యాప్తి కలిగి ప్రేరణ పొంది ఉద్యమానికి ఎంతో ముందుకొచ్చినటువంటి వ్యక్తులు వందలు వేలల్లో ఉన్నారు. వారి యొక్క కళ సాకారం కావటం అనేటువంటిది మనందరికీ సంతోషకరమైనటువంటిది. వారు జీవితాంతం ఒకే ఒక లక్ష్యం కోసం పనిచేశారు, అది తెలంగాణ కోసం. తెలంగాణ కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని ముందుండి అందరినీ కలుపుకొని తెలంగాణ సాధించడంలో కీలక భూమిక పోషించినటువంటి గొప్ప సిద్ధాంతకర్త. వారికి మనందరం నివాళులు. 60 ఏళ్ల ఉద్యమ చరిత్రకు ఆయన నిలువెత్తు. సాధారణంగా ఉద్యమకారుల జీవితాలు ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే జీవితంలో ఒక పార్శ్వం మాత్రం ఉద్యమానికి సంబంధం ఉంటుంది. కానీ జయశంకర్ సార్ బ్రతికిన కాలం సుమారు 75 ఏళ్ళు. 75 ఏళ్లలో 60 ఏళ్ళు తెలంగాణ ఉద్యమానికి కేటాయించారు. మనం టీనేజ్ ఎంతో కానీ టీనేజ్ పూర్తయ్యే నాటికే ఆయన తెలంగాణ ఉద్యమకారు. ఎన్నో ఎత్తుపలాలు చూశారు ఉద్యమంలో, ఎన్నో ప్రభుత్వాలను చూశారు. నాకు తెలిసి తెలంగాణకు సంబంధించి అలనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మొన్నటి వరకు మన భారత ప్రధాని ఉన్న మన్మోహన్ సింగ్ గారి వరకు అందరి ప్రధానులను తెలంగాణ కోసం కలిసిన ఏకైక వ్యక్తి జయశంకర్ సార్. అట్లాగే హైదరాబాద్ రాష్ట్రం మూడుగా రామకృష్ణరావు సమైక్య రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి వీళ్ళ సంజీవ్ రెడ్డి మొదలుకొని రోషయ్య గారి దాకా అందరు ముఖ్యమంత్రుల్ని తెలంగాణ కోసం కలిసిన వ్యక్తులు ఎవరంటే ఒక జయశంకర్ సార్. ఇంత సుదీర్ఘమైన ఉద్యమ జీవితం ఎవరికీ లేదు.
అంత సుదీర్ఘమైన ఉద్యోగ జీవితం ఉన్నా వ్యక్తిగతంగా ఆయన అక్కడ గాంధీ వారి సార్తో చాలా సందర్భాల్లో చాలా చోట్ల తిరిగాం తెలంగాణ ఉద్యోగ సమయంలో. ఎప్పుడు కూడా ఆడవాళ్ళకు ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారు. అంత టాపిక్ పర్సనాలిటీ అయినా ఆడవాళ్ళకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎవరింటికైనా వెళ్తే భోజనానికి వెళ్తే మొదలు చెప్పేవాడు, మీరు అనవసరంగా లేని శ్రమ తీసుకోవద్దు, ఏదో గొప్ప అన్నంతో మాకు పెట్టేసేది చాలు. కలిసి మాట్లాడుతున్నప్పుడు వయోభేదం పాటించేవాడు. నేను 70 ఏళ్ళ వ్యక్తిని, 20 ఏళ్ళ వాడు, 30 ఏళ్ళ వాడు, 20 ఏళ్ళ వాడు, వీళ్ళతో నేను మాట్లాడేది ఏంటి అనే భావన ఎప్పుడు లేదు కదా. ఎంత చిన్నవాడైనా చాలా సరదాగా మాట్లాడేవాడు. ఇక సభలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ విషయంలో పెద్ద పెద్ద పెడబొమ్మలు పెట్టడం, వేదిక మీద ఏకపాత్రమేమో చేయడం ఇలాంటి ఉండేది కాదు. చాలా సాఫ్ట్గా మనం అంటామే అరటి పండు వచ్చి చేతిలో పెట్టడం అనే సామెత. ఆ పద్ధతిలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ అర్థమయ్యే చేయడం. అది డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్గా ఉంది. ఆయన ఇల్లు కూడా చాలా సింపుల్గా ఉంది. ఆయన చనిపోయిన వరకు ఆయన ఇల్లు లేదు ఇక్కడ హైదరాబాద్. అక్కడ ఇక్కడ ఆశ్రయం తీసుకొని ఉండేవాడు. పెళ్లి చేసుకోండి. తన జీవితం తెలంగాణకే అంకితం చేస్తుంది. అందుకే సరదాగా అప్పుడప్పుడు అనుకుంటున్నాడు, నన్ను జాతిపిత అంటారు కానీ నాకు పెళ్లి కాలేదు, పితలు కాలేదు, పిత కానీ వాళ్ళు జాతిపిత ఎట్లా అవుతాడు. చాలా సరదా ఉంటుంది ఒక భాష. చాలా సందర్భాల్లో అనుమానం ఇచ్చేవాడు మాలాంటి వాడు. ఒకసారి నేను అడిగాను, 1969-70 సంవత్సరాల్లో అంత పెద్ద ఎత్తున ఉద్యమం, 370 మంది పోలీస్ కార్పులు బలైపోయారు. అంటే పోలీస్ కార్పులకు ఎదురొట్టి పోరాటం చేసిన చరిత్ర 370 మంది ప్రభుత్వ లెక్కల ప్రకారం. అప్పటికి ఇంత మీడియా అవేర్నెస్ లేదు, మీడియా లేదు, ఇంకా ఎన్ని బలిదానాలు జరిగాయో తెలియదు. అంత ఉద్భుతులు చేసిన ఉద్యమం 70 నాటికి చల్లబడినందుకు 69-72 మధ్య ఆ ఉద్యమం అంటే ఏ స్థాయిలో ఉద్యమం అంటే 14 పార్లమెంట్ సీట్లకు 11 సీట్లు కల్పించారు. మన తెలంగాణ మన ఉద్యమంలో కూడా అంత సాధ్యం కాలేదు. అంటే ప్రజలు ఏకపక్షంగా తెలంగాణకు చేయను. కానీ 72 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేదానికి తెలంగాణ ప్రజాస్వామ్య పార్టీ ఏం అంతర్ధానం కారణం ఏంటి అంటే సార్ చాలా సింపుల్గా చెప్పారు. ఉద్యోగం అంటే కేవలం ఆలోచన ఒకటే కాదు, ఆలోచన కూడా ఉంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటే ఉద్యోగం అదే కొనసాగుతూ ఉంటుంది. ఆలోచన అయితే ఒక దిశలో చల్లారిపోతుంది. 69-72 మధ్య జరిగిన పొరపాటు లోటు అని చెప్పారు. యువకులు ఉద్యోగులు మాత్రమే ఆలోచనతో రోడ్ల మీదకి వచ్చారు. కానీ ఇంకా లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి, వాళ్ళు ఎలా రాబట్టారు ఉద్యోగంలో కన్నా ఒక అంశాన్ని అప్పుడు విస్మరించడం వల్ల 72 నాటికి అంతర్ధానం చెప్పారు. కానీ తెలంగాణ భావజాలం, తెలంగాణ అంటే అభిమానం, తెలంగాణ అంటే ఆత్మగౌరవం అది ఎప్పుడు ఉంటుంది. ఆ నమ్మకంతోనే నేను 40 ఏళ్ల పాటు దీని వెంట నడుస్తున్నానని చెప్పాను. మరొకసారి మేమిద్దరం కారులో వెళ్తున్నాం. నేను మాట సార్ మీరు కేసీఆర్ గారు వెంట ఉండడం వల్ల
అందరూ మిమ్మల్ని గౌరవం చేస్తున్నారు, మీకేం అందించట్లేదా, మీ దాకా రాలేదా ఉద్యోగం. అప్పుడే వాళ్ళు కేసీఆర్ ఒక అర్థం మేము అది ఇది గౌరవం పేరు అంటే సార్ ఒకటే అన్నారు. ఏదైతే నేను నాయకులను చూస్తూ ఉన్నాను, కేసీఆర్లో ఉన్న లక్ష్యం ఏంటంటే ఒక సమస్యను ఆపరేట్ చేసుకోవడం, ఆ సమస్యను ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం అనే టాలెంట్ ఆయన ఉంది. గతంలో చాలామంది నాయకులు చిన్నారెడ్డి లాంటి అక్షర మహాత్ములు కూడా నాయకత్వం వహించారు. వాళ్ళకి ఏమి గుణం సూర్యం ఉంది కాబట్టి నేను ఎంతమంది నేను ఏమంటున్నా సరే నేను ఆయన మీద నడుస్తున్నాను, ఆయన నడిపిస్తూ ఉన్నానని చెప్పాను. అంటే ఏదైనా ఒక అంశాన్ని చాలా రోజుగా అధ్యయనం చేసి కూలంకషంగా అధ్యయనం చేసి ఒక అడుగు ముందుకు వేసే తత్వం చేసేది అసలు ఎప్పుడూ ఆవశ్యపడలేదు. వేదికల మీద కానీ వ్యక్తిగత కానీ మరి అంటే వ్యక్తిత్వంలో చేసింది సార్. మనం పుస్తకాల విషయంలో నేను ఎప్పుడూ సభలో చెప్తుంటాను, పుస్తకం మీద ప్రభావితం చేస్తున్న విషయం గొడవని ముచ్చట చిన్న పుస్తకం అంటే గొడవని ముచ్చట అనే పుస్తకం లేకపోతే తెలంగాణ సోయి ఏర్పడేది కాదు. తెలంగాణ సోయి ఏర్పడకపోతే ఇవాళ ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉద్యోగం ఇదంతా చేసి వేరేటంతా ఉంటుంది. ఒక చిన్న పుస్తకం ఒక పాయలాగా ప్రవాహమే ఒక ప్రవాహంలాగా కాదు. ఆ గొడవలు ముచ్చట్లోనే చాలా సంక్షిప్తంగా నీళ్ళలో నిధుల్లో నియామకాలు అన్నీ ఇక్కడ మేమంతా ఉద్యోగులు పోరాడుతున్నాము. ఇంకా మా శ్రీనివాస్ ఇంకా సర్వీస్లో ఉన్నాడు, మేమంతా రిటైర్డ్. అయితే మా శ్రీనివాస్ ఆచార్య రిటైర్డ్ గా ఉంటాడు. స్వాగతం సుస్వాగతం. అయితే ఇప్పుడు వచ్చే అతిథులు అదే మాదిరిగా ఈ సమావేశానికి హాజరయ్యే కొంతమంది వ్యక్తులు చాలా మంది వచ్చేది ఉంది. సో మనతో పాటుగా జాయిన్ అవుతారు. అదే మనకి ఎమ్మెల్యే గారైనా మరియు మన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సార్, ఇంకా కొంతమంది మా వికాస్ సమితిలో ప్రముఖులు హాజరవుతారు. కాబట్టి మనము ఇప్పటికీ ఆలస్యమైంది కాబట్టి ఈ సభని స్టార్ట్ చేసి కొనసాగిస్తుంటే వాళ్ళు మధ్యలో జాయిన్ అవుతారు. ఈ పెద్ద మనుషులు మనం కూర్చోబెట్టడం కూడా బాగా కాదు ఇక్కడ ఎక్కువసేపు, ఎందుకంటే మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, అయితే జయశంకర్ సార్ విషయానికి వచ్చినట్లయితే నేను ఎక్కువసేపు మాట్లాడాను. మన పెద్దవాళ్ళు సార్తో కలిసి పనిచేసిన వాళ్ళు కలిసి మాట్లాడతారు వాళ్ళు. ఆయన యొక్క 17-18వ సంవత్సరం నుంచే తెలంగాణలో ఆంధ్రని కలుపుతున్నారు అన్న సందర్భం నుండి ఆయన జీవించుకోలేకపోయాడు. ఆ సందర్భంలో ఒకసారి అంటే పదలలి కమిటీ అనేది ఏర్పాటు చేసింది. అసలు కలపొచ్చా కలపరాదా, తెలంగాణని ఆంధ్రాలో కలపడానికి ఏదైనా ఒక కమిటీ అనేది వేస్తారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ఆ కమిటీ అయితే నామకే వస్తే ఉంటే మనకు కూడా తెలంగాణ ఇవ్వడానికి ఎన్నో కమిటీలు వేసిండ్రు. ఆ కమిటీ ఏంటి కొనసాగుతూనే ఉంటుంది. వాడు రిపోర్ట్ ఇయ్యాడు, ఇక్కడ మనకు రిజల్ట్ తెలుసు. సో ఆ సందర్భంలో కూడా సార్ ఈ ఫజల్ కమిటీకి అప్పుడు 17 సార్ ఒక సందర్భంలో చెప్పాడు కూడా, కమిటీకి నేను రిపోర్ట్ ఇచ్చాను, ఇచ్చినప్పుడు నువ్వు ఇంత చిన్న పిల్లలకి నీకే తెలుసయ్యా అన్నట్టు మాట్లాడడం జరిగింది. సో అంటే సార్కు ఆ టైం నుంచి అంటే తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అని సంస్కృతి మీద కానీ తెలంగాణ భాష మీద కానీ అన్నిటి మీద జరుగుతున్న దాడిని ఈయన సహించుకోలేకపోయాడు. ఒక ఉపాధ్యాయ వృత్తిలో నుండి స్టార్ట్ అయ్యి సారు మేధావి లోకమా మేలుకో మేలుకో, కలం పట్టి గలం విప్పి జనంకుండే తట్టిలేవి, స్వరాష్ట్ర సాధనకై అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ వైతాళికుడు జయశంకర్ సార్ భావజాలం పాదుకొలిపి ఉద్యమానికి ఊపిరి పోసిన
పోరాటాల పూతుగడ్డ అయిన తెలంగాణ ముద్దుబిడ్డ, పోరాట స్ఫూర్తి, ఉద్యమ జ్యోతి ప్రొఫెసర్ జయశంకర్ సార్. నీళ్లల్లో, నిధులల్లో, నియామకాలన్నింటిలో స్వరాష్ట్రం వస్తే గాని సమన్యాయం జరగదని అందుకోసమే జయశంకర్ సార్ ఆరాటపడ్డాడు. స్వరాష్ట్ర సాధనకై అలుపెరగని పోరాటం చేశాడు. మన భాష, మన యాస మంటగలిసిపోవద్దని, మన చరిత్ర, మన సంస్కృతి మనుగడ సాగించాలని, సింగరేణి బంగారం సిరులను కురిపించాలని, సిరిసిల్ల చేనేత చింతలన్నీ తీర్చాలని, పాలమూరు రైతు కూలి వలసలాగిపోవాలని, నల్లగొండ ఫ్లోరైడ్ బాధలన్నీ తీరాలని, పట్టెడన్నం పెట్టలేని పట్టాలను చేతబూని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, కృష్ణా గోదావరి నీళ్లు మన బీళ్లకు మల్లాలని, ఎండిన మన పంట చేలు పసిడి పంట పండాలని, అన్యాయం అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని, అణచబడ్డ తెలంగాణ అభివృద్ధి చెందాలని అందుకోసమే జయశంకర్ సార్ ఆరాటపడ్డాడు. స్వరాష్ట్ర సాధనకై అలుపెరగని పోరాటం చేశాడు. తరతరాల పోరాటం, అరశతాబ్ది ఆరాటం, జయశంకర్ దీక్షాబలం, అమరవీరుల త్యాగఫలం, స్వరాష్ట్ర స్వప్న సాకారం, తెలంగాణ రాష్ట్ర అవతరం. భరతమాత పులకరించి పురుడు పోసుకున్నది తెలంగాణ ముద్దుబిడ్డకు జన్మనిచ్చి మురిసింది. జయశంకర్ జయహో, జయశంకర తెలంగాణ అభయంకర. ఆ నింగినున్న ధృవతార ఈ నేలపైకి దిగిరారా, నువ్వు కలలుగన్న తెలంగాణను కనులార చూసిపోరా. నీ జీవన ఆరాటం తెలంగాణ పోరాటం, నీ జీవిత ఆశయం తెలంగాణ సాధించడం, నీ జీవన స్పందనం తెలంగాణ వందనం, నీ పంచప్రాణం జయ జయహో జై తెలంగాణ. అన్యాయం, అవమానం, అణచివేత పోవాలని, నీళ్లల్లో, నిధులల్లో, నియామకాలన్నింటిలో స్వరాష్ట్రం వస్తేనే సమన్యాయం జరగదని పోరాటం చేశావు, ఆరాటపడ్డావు. కలం పట్టి గలం విప్పి జనగుండెం తట్టి లేపిన భావజాలం పాదుకొలిపి ఉద్యమానికి ఊతమిచ్చి దిక్సూచిగా నిలిచావు, దివిటివై వెలిగావు. జయ జయహో జయశంకర్ తెలంగాణ అభయంకర్. ఆనింగినున్న ధృవతార ఈ నేలపైకి దిగిరారా, నువ్వు కలలుగన్న తెలంగాణ కనులారా చూసిపోరా. జయశంకర్ గారు సార్ గురించి ఒక 2 ముక్కలు నేను రాసి గవర్నర్లు పెద్దలు సోమిరెడ్డి గారు, అట్లాగే శ్రీనివాస్ గారు, శ్రీధర్ సారు, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినట్టు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటూ, ఈరోజు చాలా సుదినం. భారతదేశానికి స్వాతంత్రం కొరకు మహాత్మా గాంధీ ఎంత పోరాటం చేశాడో, తెలంగాణ సాధించడానికి అంతకంటే కూడా పోరాటం చేసిన ఏకైక గొప్ప వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పక తప్పదు. ఈయన తెలంగాణ మహాత్మా గాంధీ, భారతదేశానికి మహాత్మా గాంధీ ఎట్లయితాడో తెలంగాణకు మహాత్మా గాంధీ ఎవరనంటే జయశంకర్ సార్ అని చెప్పేసి అని చెప్పక తప్పదు. ఎందుకనంటే నిరంతరం ఇప్పుడు సార్ చెప్పినట్లు వారు దాదాపు 53 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను సేకరించి పెట్టినంటే ఆయన తెలంగాణ సాధించాలని చెప్పేసి నిరంతరమైన కళలు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆయన ఎన్నో రకాల ట్రాన్స్ఫర్స్ చేసి ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా కూడా ఆయన జీవితాన్ని త్యాగం చేసి, కుటుంబ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి నిరంతరం తెలంగాణ, నా తెలంగాణ రత్నాలు వీళ్ళని చెప్పేసి పోరాటం చేసి ఈరోజు తెలంగాణ సాధించిన ఏకైక గొప్ప వ్యక్తి ఎవరనంటే మన జయశంకర్ సార్ అని చెప్పక తప్పదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి లేకపోతే కేటీఆర్ వీటీఆర్ కాదు, వీళ్ళందరూ కూడా, కేసీఆర్ కూడా ఏబీసీలు తెలియని పరిస్థితుల తెలంగాణలో ఆ రోజులలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసలు తెలంగాణ నైస స్వరూపమైంది, తెలంగాణ భూములు ఎక్కడ ఉన్నాయి, తెలంగాణ అడవులు ఎక్కడ ఉన్నాయి, తెలంగాణ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి, వాటర్ ఎక్కడ ఉంది, తెలంగాణ ఏ భూములు ఏ పంట పడతాయి, తెలంగాణ వైద్యం ఎట్లా ఉంది, ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది, వ్యవసాయం ఎట్లా ఉంది అని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఏకైక వ్యక్తి నాకు ఇచ్చినంత వరకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పేసి అని సభాముఖంగా తెలియడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకనంటే మన ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి కానీ,
తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏబీసీలు అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర చెప్పిన ఏకైక గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్తున్నా. ఎందుకనంటే వారు లేకపోతే మనం ఇక్కడ మా తెలంగాణ, నేను మన ఢిల్లీ లేను, ఆంధ్రభవన్ పోతే ఏ స్టేట్ సార్ అంటే తెలంగాణ అన్న, పక్కన ఆంధ్ర ఉన్నాడు, అదేందండి ఆంధ్రభవన్ కదనంటే లేదు సార్ మాకు కూడా మహాత్మా గాంధీ ఉన్నాడు, జయశంకర్ సార్ సాధించి పెట్టిన తెలంగాణ, నేను తెలంగాణ రాష్ట్రవాసిని అని చెప్పాను. బికాజ్ ఆఫ్ ఏంటంటే నేను ఆ ఢిల్లీలో కూడా ఆంధ్రభవన్లో ఉండి తెలంగాణ అని చెప్పగలనంటే దట్ ఈజ్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పేసి చెప్పక తప్పదు. బికాజ్ ఆఫ్ ఏంటంటే ఈజ్ అ సాక్రిఫైస్ లైఫ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. అయితే ఇక్కడ ఉన్నట్టు మేధావి వర్గాన్ని నేను ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు, కానీ తెలంగాణ సెక్రటరీల కొత్తగా ఏదైతే నిర్మించారో ఆ సెక్రటరీల ప్రొఫెసర్ జయశంకర్ గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మన ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఉంది, మహాత్మా గాంధీని మనం గౌరవించవలసిందే, దాంట్లో రెండో ముచ్చట్లేదు. కానీ మనందరికీ నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగము, శ్వాస ధ్యాస ఏదైతుందో ఆయన నిరంతరం ఆయన లైఫ్ను కూడా సాక్రిఫైస్ చేసి తెలంగాణ కొరకు పోరాటం చేసిన గొప్ప ప్రపంచ మేధావులు ఆయన ఒక మేధావి కనుక అసెంబ్లీ దగ్గర కూడా మన జయశంకర్ సార్ యొక్క కాంస్య విగ్రహం ఏర్పాటు చేయలే. వారి పేరు మీద యూనివర్సిటీ కానీ లేకపోతే ప్రాజెక్టులు కానీ, అసలు నా దృష్టిలో అయితే జయశంకర్ తెలంగాణ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ నామకరణం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. నా వరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ. ఎందుకనంటే చాలామంది ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళను ఓడడం సరిపోతుంది, కానీ అసలు దీనికి పునాది ఎవరు, స్ఫూర్తిదాత ఎవరు, ఈ పోరాట పట్టిమ నిర్మించింది ఎవరు, ఈ అక్షరజ్ఞానాన్ని నేర్పింది ఎవరు, దానికి ఈదా వన్ ఆఫ్ ది పిల్లర్ ఆఫ్ ది జయశంకర్ ప్రొఫెసర్ గారు అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు మనం గుర్తుంచుకోవాలి. ఈనాడు రాజకీయ పదవులు వచ్చినాయి, ఈరోజు పదవులు అనుభవిస్తున్నాం, నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, నియామకాలంగా జరగలేదు, జరగవలసి ఉన్నది. మన ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆశించారో ఆ ఆశ ఎప్పటికీ కూడా నెరవేరలేదు. చాలామంది అనుకుంటున్నారు వేదిక ఉన్న వాళ్ళు కానీ పెద్దలు కానీ చాలా సమస్యలు అయిపోయినాయి ఈరోజు తెలంగాణలో. ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. ఈ మధ్యన మెడికల్ కొద్దిగా అగ్రికల్చర్ కానీ ప్రతి దాంట్లో కొంత సాధించాం, మనం కాదంటలేం. ఈ ఓవర్ ఫ్లడ్ కానీ లేకపోతే అటు కొంత సాధించిన, కానీ అనుకున్న ఏదైతే ఆయన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి ఉస్మానియాలో కానీ కాకతీయలో కానీ అనేక మంది విద్యార్థులను మీటింగ్ పెట్టి మీరు బిడ్డ మీకు ఉద్యోగాలు కావాలి, మీరు ప్రొఫెసర్స్ కావాలి, మీరు వైస్ ఛాన్సలర్ కావాలి, ఈ రాష్ట్ర భారత నిర్మాతలు కావాలని చెప్పేసి ఆ రోజు ఏదైతే కళలుగా అన్నాడో ప్రొఫెసర్ జయశంకర్ ఆ కళ నెరవేర్చలేదని చెప్పేసి నేను ఇదిగినటువంటి పెద్దలకు తెలియజేసుకుంటూ, మరి జయశంకర్ సార్ను నేనైతే చిన్న ఫోటో పెట్టుకున్నా, వారానికో 2 రోజులకో ఎక్కడన్నా వస్తే జయశంకర్ నమస్కారం చేసిపోతాను. ఎందుకు వస్తానంటే ఆయన సాక్రిఫైస్, ఆయన త్యాగం పదవులు ఆశించలేదు, పోరాటాన్ని అక్షరజ్ఞానాన్ని ఒక ఆయుధంగా చేసి ఈ భారతదేశ చరిత్రలనే ప్రపంచ చరిత్రలనే గొప్ప ఉద్యమం, రక్తపాతం లేని తుపాకీ గొట్టం లేనటువంటి తెలంగాణ సాధించి పెట్టడానికి ముఖ్యమైన భూమిక ఎవరనంటే ప్రొఫెసర్ జయశంకర్ అని చెప్పేసి చెప్పక తప్పదు. వారి గురించి వేదికమైన పెద్దలు సోమిరెడ్డి కానీ, శ్రీనివాచార్య కానీ, శ్రీధర్ గారు కానీ వీళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చెప్పి ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని బావు తరానికి చెప్పాలంటే ఆయన ఒక కాంస్య విగ్రహం మన సెక్రటరీలో ఏర్పాటు చేసి ఇది జయశంకర్ సార్ సెక్రటరీ అని చెప్పేసి నామకరణం చేసిన తప్పు లేదని చెప్పేసి ఆ రకంగా మనం ప్రభుత్వాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ వికాస్ సమితి రంగారెడ్డి జిల్లా ద్వారా పెద్దలు గవర్నీయులు సోమిరెడ్డి, మన శ్రీధర్ సార్ వచ్చారు, శ్రీనివాస్ గారు వచ్చారు, శ్రీనివాచార్య ఉన్నారు కనుక మీరందరూ కూడా జయశంకర్ సార్ యొక్క జన్మదిన శుభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మన ద్వారా రిప్రజెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. జై జయశంకర్ సార్. మన చారి గారు ఇందాక అన్నారు ఫజల్ అలీ కమిటీ రిపోర్టు యాక్చువల్గా December 10th, 1953లో ఫార్మేషన్ అయినప్పుడు మన జయశంకర్ సార్కి వయసు 20 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాల వయసులో ఆ కమిటీకి రిపోర్ట్ ఇచ్చారంటే ఆయనలో ఉన్న స్ఫూర్తి అనేది నిజంగా తెలంగాణ అనే ఫీలింగ్ అనేది ఎట్లా వచ్చింది అనేది మరి ఆలోచించాల్సిన ఇది విషయం ఉంది. అంటే ఒక మేధావి ఎప్పుడే కానీ విత్తనాన్ని వేస్తాడు, కానీ రిజల్ట్ ఒక టైం పడుతుంది. ఒక మామిడి వృక్షాన్ని, చిన్న వృక్షాన్ని వేస్తాం, ఫలాలు టైం పడుతుంది. అలాగా ఈరోజు అందరం ఫలాలు అనుభవిస్తున్నాం, కానీ పెద్ద ఆయన లేడు, కానీ ఆయన కీర్తి తెలంగాణ అంతవరకు ఆ కీర్తి ఉంటుంది అనేది. బికాజ్ ఆఫ్ మనిషి జీవించినప్పుడు మంచి పనులు వేస్తే అందరం గుర్తిస్తాం. కానీ ప్రొఫెసర్ గారు ఇంతమందికి 4 కోట్ల మందికి తెలంగాణ ప్రజలకు ఇవాళ నీళ్లు, నిధులు, ఉద్యోగాల కొరకు భౌగోళిక తెలంగాణ, మన తెలంగాణ సాధించుకొని
ఈరోజు సగర్వంగా దేశంలో 20వ రాష్ట్రంగా మా తెలంగాణని చెప్పుకోగలుగుతున్నామంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. యాక్చువల్గా నేను కోదాడలో గ్రూప్ వన్ ఆఫీసర్గా సీటుగా పనిచేస్తున్నప్పుడు 43 రోజులు మేము లీవ్ పెట్టి రోడ్ల పైన తిరిగాం తెలంగాణకు వస్తుంది. ఎందుకంటే మన పిల్లలకి ఎన్ని అన్యాయం అవుతుందో తెలుసు, మన వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసు. అలాంటి దానికి ఫిలాసఫీని జోడించిన వ్యక్తి గొప్ప మహానుభావుడు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సార్. ఏ ప్రజాసంఘం విషయంలో వీళ్ళు నలుగురు ఒక సమూహంగా ఏర్పడి మాట్లాడదాం సార్ రండి అంటే వీళ్ళు ఎన్ఆర్ఐ పిలిస్తే వీళ్ళు అట్లా ఆయన సంప్రదించని సమూహం లేదు, ఆయనను పిలుచుకొని మాట్లాడని సామాజిక వర్గం లేదు, ప్రజలు లేదు, సమూహాలు ఏమంటే అది ఎంత గొప్ప కృషి చేశారో మనకు అర్థమవుతుంది. నిజానికి మీకు ఒక రహస్యం చెప్పాలి. జయశంకర్ సార్ అనారోగ్యంతో ఇంకా ఎక్కువ కాలం బ్రతకలేని అర్థమైన తర్వాత ఆయన లైబ్రరీని ఎవరికి ఇవ్వాలి అనే దాని దగ్గర దేశపతి గారికి నాకు కలిపి లైబ్రరీ చేయడం జరిగింది. మీరైతే యువకులు రాబోయే ఇంకో 30-40 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయగలరు కాబట్టి మీరిద్దరు నా లైబ్రరీ తీసుకోవాలి అని చెప్పి అట్లా సార్ లైబ్రరీలో ఉన్న వేలాది పుస్తకాలు నేను జనగామలోని గ్రంథాలయంలోను తర్వాత నెల్లూరులోని గ్రంథాలయంలో ప్రిజర్వ్ చేయడం జరిగింది. కొన్ని ముఖ్యమైన పుస్తకాలు మా దగ్గర కూడా ఉంచుకోవడం జరిగింది. అట్లా సార్ గుర్తుగా అసలు లైబ్రరీ మేము పొందడం అనేది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం కూడా నాకు చాలా ఆనందకరం. ఇంకో విషయం ఏంటి అంటే సార్ లైబ్రరీ చూసిన తర్వాత సార్ చేసిన కృషి అర్థమైంది. ఆయన 1956 నుంచి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన పుస్తకాలన్నీ కూడా ప్రిజర్వ్ చేయడం జరిగింది. ఆ పుస్తకాలలో తెలంగాణకు చేసిన కేటాయింపులు, ఆంధ్రకి చేసిన కేటాయింపులు, కేటాయించిన తర్వాత విడుదల చేసిన నిధులు, మళ్లించిన నిధులు, ఇట్లా మొత్తంగా ఆయన చిట్టా రాస్తూ వెళ్ళిండు. తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా న్యాయం జరుగుతుంది అని రాష్ట్రం ఏర్పడిన మొదటి బడ్జెట్ నుంచే లెక్కలు తీస్తూ రాస్తూ ఒక చిట్టా రాసి పెట్టిండు. పాపాల భైరవుడి చిట్టా ఎట్లయితే రాస్తారో అట్లా ఆంధ్ర పాలకుల మోసాన్ని, కుట్రలను చిట్టా రూపంలో రాసి పెట్టిండు. అదంతా చూసిన తర్వాత మేము మండలైనాం. ఏది సారు అనేక ఉద్యోగాలు చేస్తూ పొజిషన్స్లో ఉంటూ కూడా ఇంత తన మనసులో అంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, రాష్ట్రం సెపరేట్ అయితే తప్ప ఈ ప్రజలకు లాభం జరగదని ఒక ఆయనకున్న కాన్షియస్నెస్ని తన పనిలో ఎటువంటి అడ్డు కాకుండా నిరంతరం 5 దశాబ్దాలు ఎట్లా చేయగలిగిందో ప్రత్యక్షంగా చూడగలిగింది. అట్లా జయశంకర్ సార్ రాసి పెట్టిన సమాచారం, కూర్చిన సమాచారం అంతా కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులందరికీ కూడా ఉపయోగపడింది. దీని కింద పెట్టండి సార్. అది టిష్యూ అట్లనే ఒక ఉద్యమాల పరంపర చూస్తే మనం కమ్యూనిస్ట్ ఉద్యమాలు చూసినాం, వివిధ దేశాల విముక్తి ఉద్యమాలు చూసినాం. రాష్ట్రం ఏర్పాటు అనేది రాజ్యాంగ పరిధిలోని అంశమైనప్పటికీ కూడా ఈ ఉద్యమానికి దశాదిశ నిర్దేశం చేయడంలో జయశంకర్ సార్ యొక్క పాత్ర చాలా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా భావజాల ప్రచారం, అధ్యయనం, భావజాల ప్రచారం, ఆందోళన, ఈ 3 అంశాలలో భావజాల ప్రచారం, ఆందోళనతో పాటు రాజకీయ ప్రక్రియను జోడించడం అనేది ఈ ఉద్యమానికి ఉన్న ప్రత్యేకత. అట్లా రాజకీయ ప్రక్రియను జోడిస్తూ సమాంతరంగా ఆందోళనను, రాజకీయ ప్రక్రియను కొనసాగించడం ద్వారా మాత్రమే రాజ్యాంగ పరిధిలో రాష్ట్రాన్ని సాధించగలమని చెప్పి యువరక్తంతో ఉన్న యువకులకు, అంటే ఆవేశంగా ఆలోచించే యువకులందరికీ కూడా ఆయన ఎన్లైట్ చేయడం జరిగింది. ఫలితంగానే ఉద్యమం అంతా కూడా శాంతియుతంగా జరిగింది. 69 లాంటి ఆవేశాలకు వెళ్ళకుండా ఇది ఒక రాజకీయ ప్రక్రియలో భాగస్వామ్యంగా కావాలి. ఆందోళన, ప్రజా ఉద్యమం అనేది ఒకవైపు నడవాలి, రాజకీయ ప్రక్రియ ఇంకొక వైపు నడవాలి. ఇవి 2 రైలు పట్టాలాగా సాగినప్పుడే మనం గమ్యం చేరగలుగుతామని ప్రతి ఒక్కరికి గ్రామాల జరిగిన సమావేశాల్లో అవగాహన కల్పించడం ద్వారా యువకులు శాంతియుత ఆందోళన కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్విరామంగా కొనసాగించే అవకాశం దొరికింది. ఈ క్రెడిట్ కూడా సార్కే పోతుంది.
ఇంకొక విషయం ఏంటి అంటే ఆయన వివిధ రకాల సంఘాలతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఏ సంఘానికి ఇచ్చే గౌరవం ఆ సంఘం, ఏ సంఘం దగ్గర ఉండే మర్యాద ఆ సంఘానికి, అలాగే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి సమాచార మార్పిడి లేకుండా చాలా గొప్పగా వ్యవహరించడం జరిగింది. అంత గొప్పగా వ్యవహరించడం అనేది సామాన్యంగా సాధ్యం కాని విషయం. ఇంత ఓపికతోని, ఇంత సహనంతోని 50 సంవత్సరాల పాటు తన జీవితకాలం అంతా కూడా రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసి సాకారం అయ్యే వరకు లేకపోయినప్పటికీ సాకారం చేసి ప్రకటన పాఠం రాసి వెళ్ళిన జయశంకర్ సార్ మనకు సదా స్మరణీయుడు. అట్లా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రం ఉన్నంతకాలం జయశంకర్ సార్ చేసిన కృషిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఉద్యమం జరిగేప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ బట్టి మేము ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోయినాము. నేను న్యూ ఇండియా అష్యూరెన్స్లో లీగల్ ఆఫీసర్గా ఉన్నాను. అయితే అక్కడ నేను కంపెనీలో 1983లో జాయిన్ అయినప్పుడు ఒక ఆయన రాజేందర్ రెడ్డి, నేను ఇద్దరం ఒక 60 మందిలో తెలంగాణ వాళ్ళం ఇద్దరం ఉన్నాం. అసలు చూసేవాళ్ళం అంటే ఏంటి, ఎవరిని చూసినా ఎక్కడ అంత అన్యాయం అవన్నీ ఎలా జరుగుతుందో కనిపించేది. తర్వాత నేను ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ ఆఫీసర్ ఉంటే ప్రతి డిస్ట్రిక్ట్ ప్యానల్ అడ్వకేట్స్ అని ఉండేవాడు. హైదరాబాద్లో అంటే సరే మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉంటే అడ్వకేట్స్. నల్గొండలో కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళి అడ్వకేట్స్ కంటెస్ట్ చేసేవాళ్ళు కేసులు. అంటే మన నల్గొండ డిస్టిక్లో అడ్వకేట్స్ లేరా అంటే చాలామంది ఉన్నారు, కానీ ఒక అడ్వకేట్ లేరు. ఎందుకంటే మాకంటే ఉన్న వాళ్ళు అంతమంది ఆఫీసర్స్ అంతా ఆంధ్ర వాళ్ళే. ఫస్ట్ టైం నేను వచ్చాను, తర్వాత అదేంటి మరి ఒక మూర్తి గారు ఉన్నారు, ఆయన వెళ్ళి నల్గొండ కేసులు వాదిస్తున్నాడు. కాదండి, మన నల్గొండలో అడ్వకేట్స్ ఉన్నారు కదా, మీరు ఓ రోజు మీకు వీలవుద్దు, ఒకరోజు హైదరాబాద్లో చేస్తారు, ఒకరోజు నల్గొండలో ఉంటారు, ఇలా అంటే ఇలా ఉన్నా అని. అంటే అన్యాయం ఎలా జరిగిందంటే ప్రతి ప్లేస్లో, బ్యాంకులో కానీ, ఇన్సూరెన్స్లో కంపెనీలో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్యాయాలు జరిగినాయి. ఇప్పుడు అలాంటిది అన్యాయాల్ని నివారించడానికి మన జయశంకర్ సారు నియామకాలు, నిధులు అని చేశారు. ఈ విధంగా అంటే జయశంకర్ గారిని స్మరించుకోవాలని ఉంటున్నాము. మన డాక్టర్ గారు చెప్పినట్టు తెలంగాణ మహాత్మా గాంధీ జయశంకర్ సార్ ఆయన విగ్రహాన్ని పెట్టడానికి మాత్రం కృషి చేయాలని నేను కమిటీని కోరుతున్నాను. తర్వాత ఒక 2 డేస్ బ్యాక్ చారి గారు చెప్పారు, శ్రీనివాసాచారి గారు, మనం సాటర్డే రోజు ఇలా సంస్మరణ సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ అనుకున్న చాలామందికి చెప్పాము, కానీ మరి ఎందుకు రాలేదో తెలియదు. అంటే వివిధ కారణాల వల్ల ఈరోజు కొన్ని ఫంక్షన్లు కూడా చాలా ఉన్నాయి, వాటికి అటెండ్ అయ్యారో తెలియదు. మనం మాత్రం అంటే ఈ ఒక్క సంస్మరణ సభ రోజే కాకుండా ఎప్పుడు మన హృదయాల్లో నిలిచేట్టు ఈ జయశంకర్ సార్ని ఈరోజు తలుచుకోవాలి. ఇప్పుడు ఆ తెలంగాణ రావడం వల్ల మనం ఈరోజు మాత్రం అంటే బంగారు తెలంగాణ అని ఆయన అన్నారు, మనం అనుభవిస్తున్నాం. ఆయన కలలుగా అన్నారు, మనమేమో అది అనుభవిస్తున్నాము. ఈ జయశంకర్ సార్ గురించి మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక లైబ్రరీ అంటే ఆయన చాలా అదృష్టవంతులు, ఆ బుక్స్ అవన్నీ ఉండడం. తర్వాత అన్ని బడ్జెట్ ప్రతులు కూడా ఆయన దగ్గర ఉన్నాయి 1956 అంటే నిజంగా అప్పుడు ఎంత గ్రేట్ అంటే ఆ ఫిగర్స్ ఇట్లా మనకేం తెలియవు. అంటే ఆయన ఆ రోజు అలా ఫైట్ చేశారు, ఆ పోరాట స్ఫూర్తితోటే తెలంగాణ రావడం జరిగింది. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఈరోజు ఒక నిమిషము మాట్లాడుతున్నాను నేను. అందరికీ స్టేజీ పైన ఉన్న అందరికీ ప్రజలందరికీ నమస్కారం. తెచ్చుకున్న తెలంగాణ ఎటుపోతుంది. నేను కూడా ఒక బిజినెస్ మ్యాన్నే, ఒక చిన్న బిజినెస్ మ్యాన్నే. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది సంస్కృతి సంప్రదాయాలు సారు చెప్పిన బాటలు అయితే నడుస్తలేవు, కొద్దిగా మనది ఎందుకో క్లబ్బులు పబ్బులు అంతా ఫారెన్ కల్చర్లు అవంతా అవుతుంది. దాన్ని ఒకటి దృష్టి పెట్టాలి మనం అందరం. తర్వాత కొంత విద్యార్థులు కూడా కొంత చదువు దాంట్లో కొద్దిగా వెనుకబడుతున్నారు మనోళ్ళు, అది కూడా కొద్దిగా ముందుకు సాగాలి. సార్ చెప్పిన సూత్రాలు పాటించాలి. మనం అందరం తెచ్చుకున్న తెలంగాణను కొద్దిగా అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి అవుతుంది కానీ సరైన దారిలో అయితే నడుస్తలేదు. దానికి మన పెద్దలందరూ కృషి చేయాలి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కృషి చేయాలి. విద్యార్థులను సరైన దిశలో ఉద్యమం దిశలో పయనించినట్టు చేయాలి. వాళ్ళని ఉద్యోగాలు తెప్పియాలి. వాళ్ళకు అందరూ కృషి చేస్తున్నారు, కాకపోతే ఇంకా బలంగా కృషి చేయాలి. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం.
ఉపయోగం ఉంది. ఎన్నో సంఘాలు ఇట్లాంటి పైకి అది కాదు కదా. కనీసం మినిమం మనం మన యొక్క సంఘం యొక్క ఆశయాల్ని ఏ మేరకు కొద్దినన్నా ఎంతో కాకపోతే కొద్దిగా 1% ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నావా అనేది ఇంపార్టెంట్. కొనసాగించడం ముఖ్యం కాదు, బతకడం కూడా చాలామంది బతరు, అది కాదు కదా. ఇది కూడా బతుకుతుంది, అట్టే కాదు కాదు బతకడం ముఖ్యం కాదు. మనం ఏదైతే ఆశయాలు అనుకుంటున్నామో, ఏదైతే మన సంఘం అనుకుంటున్నామో దానికి సంబంధించిన చిన్న చిన్న ఆశయాలన్నా కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందేమో. దానివల్ల సంఘం కొద్దిగా యాక్టివ్ ఉంటుందేమో. ఏదో ఉంటుంది నీ అధ్యక్షుడిని, నీ చైర్మన్ని పెట్టుకోవాలి కానీ అది అదేవిధంగా జయశంకర్ సార్ మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా నేను చెప్పాల్సిందైతే తప్పకుండా మన శ్రీధర్ గారు చిన్న ఏదన్నా అవకాశం తీసుకొని 1 పేజీ జయశంకర్ కేటాయించాలని అరంగా అతను ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా అధ్యక్షులు ఈ సభా అధ్యక్షులు శ్రీనివాచార్యకి కృతజ్ఞతలు ముగిస్తున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఈరోజు అతను గుర్తు చేసుకుంటున్నాం అంటే అతను చేసిన త్యాగాలు కానివ్వండి, అతని యొక్క అతని ఆలోచన తీరులు ఈరోజు మనల్ని ఎంత ప్రభావితం చేసినాయి మనల్ని కానీ మన యొక్క జీవితాన్ని అనే విషయం ఈరోజు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ తరతరాలకు కూడా తన యొక్క అభిప్రాయాలను మనం చెప్పగలిగితే రాబోయే తరానికి స్కూళ్ళల్లో కానీ ఇక్కడ చిన్నపిల్లలందరూ కూడా అతని యొక్క ఇన్స్పైర్ వర్డ్స్ కానివ్వండి, అతను ఏ విధంగా ఇంత తెలంగాణ సపరేట్ కావడానికి వర్క్ చేసిన విషయం మీద మనం ఈరోజు కొంతవరకు యాక్చువల్లీ వీలుంటే నెక్స్ట్ ఇయర్ మనం ముందే ఒక 2-5 డేస్ ముందు మనం ఈరోజు స్కూళ్ళల్లో కూడా వక్తృత్వ పోటీలు కండక్ట్ చేసి పిల్లలకు కూడా మహాత్మా గాంధీ లెక్క మనం కొంచెం అవేర్నెస్ తీసుకురాగలిగితే నిజంగా చిన్నపిల్లలు అనే వాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకు చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సార్. ఇక్కడ యాక్చువల్లీ స్టేట్ బాడీని కూడా ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ని అందరూ కూడా రంగారెడ్డి జిల్లా వికాస్ సమితి, అదేవిధంగా మరి ఈరోజు స్టేట్ బాడీ జనరల్ సెక్రటరీ కానివ్వండి, మన శ్రీధర అచ్యుతం అన్న కానీ సోమిరెడ్డి అన్న అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక విషయాన్ని మనం గుర్తు చేయడము, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇంతమందికి ఎంతో పిలిచాము మేము. నిజంగా ఈరోజు ఒక మోర్ దెన్ 100 వస్తారని ఇక్కడ మేము కండక్ట్ చేసాం. యాక్చువల్లీ లోటస్లా పబ్లిక్ స్కూల్లో కండక్ట్ చేసేవాళ్ళం, కానీ ఎంతమంది వస్తే ఎక్కడ అకామిడేట్ చేస్తాం బాగుండదని ఆలోచన నిజంగా మాకు చాలా బాధ అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఏంటి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు జనాలు, ఎందుకు అనిపించింది. ఏదేమైనా వచ్చిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రంగారెడ్డి జిల్లా తరఫు నుంచి థ్యాంక్స్ ఏ లాట్. విగ్రహాలు అనేవి ఎక్కడో ఉంటుంది, ఏ రోజో ఒక రోజు పోయి దండేసేస్తాం, దానివల్ల కొత్త ఉపయోగం కాన తప్పకుండా పాఠశాలలో ముఖ్యంగా మా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గారు ముందు మీరు ఏ రకంగా చొరవ చేసుకొని జయశంకర్ సార్ కోసము పాఠశాల విద్యలో 1 పేజీ కేటాయించండి. దానివల్ల ఈ జయశంకర్ సార్ ఏ రకంగా పాటుపడ్డాడు, వారి యొక్క ఆశయాలు ఏంటి, ఏం సాధించాలనుకున్నాము, ఇప్పుడు ఏం చేస్తున్నాం అది కనీసం ప్రతి విద్యార్థికి తెలుస్తుంది. అసలు జయశంకర్ సార్ అంటే ఏంటో తెలుస్తుంది కనీసం ఆయన గురించి. ఇప్పుడు గాంధీ గురించి ఒక పాఠం గురించి తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మనం పాఠశాల లేకపోతే అసలు జయశంకర్ సార్ ఎవరయ్యా అనే పరిస్థితికి వస్తుంది. కనీసం ఆ పాఠశాల విద్యలో ముఖ్యంగా ప్రైమరీ స్కూల్లో పెట్టడం ఉపయోగలేదు, హై స్కూల్ లెవెల్లో పెట్టడం వల్ల కొత్త అవగాహన ఉంది. ఆ రకంగా పెట్టాలని మనం ఒక తీర్మానం చేద్దాం, మన చైర్మన్ గారికి ఇద్దాం. దాని ద్వారా ఏదన్నా ఒక అవకాశం ఉంటే, ఎందుకంటే కేసీఆర్ని కలవడం అనేది అంత ఈజీ కాదు సార్. చైర్మన్ కావచ్చు, ఇంకెవరో కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు కాదు, వారికి కలవడం అనేది ఈజీ కాదు. అయినా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. జయశంకర్ సార్ చెప్పిండు ఒక్కరికున్న తెలంగాణ గురించి చెప్పేవాడు, మన ప్రయత్నం మనం చేద్దాం. సక్సెస్ అయితే సంతోషం. ఇంకోటి ఏంటంటే మనం తెలంగాణ సాధించింది జయశంకర్ ఆశయాలని మొత్తం వచ్చింది, బంగారు తెలంగాణ వచ్చింది, అంత సక్సెస్ ఓన్లీ ఈ తెలంగాణ రావడం వల్ల ఉపయోగపడుతుంది ఓన్లీ రాజకీయ నాయకులకు మాత్రమే. హాయిగా రాజకీయ నాయకులు ఎంజాయ్ చేస్తారు. అంటే నేను ఇది ఒక పార్టీ అని కాదు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ ఎవరైనా కానీ వాడు ఒక వార్డు మెంబర్ అయితే కోట్లు సంపాదిస్తుంది. అది వ్యవస్థ ఎడిపోతుంది. ఏం చేస్తున్నాం, ఓట్లు ఎవరికి వేస్తున్నాం, జయశంకర్ సార్ అనుకునేది ఏంటి, ఆయన సాధించిన కళలు ఏంటి, అవి ఎన్ని పోయినాయి. మేము కూడా తెలంగాణ వికాస్ సభ స్థాపించుకున్నాం, అయిపోయింది 2 రోజులు ఆపించుకున్నాం, ఎండ్ అయిపోయింది. ఎవరు వచ్చేవాళ్ళు లేరు. మా అధ్యక్షుడు ఎక్కడ పోయింది తెలియదు, మా సెక్రటరీ ఒక్క సెక్రటరీ ఒక్కరు అందుబాటులో ఉంటే ఇక ఏం చేయగలుగుతాం. ఆఖరికి కొలాప్స్ క్లోజ్ అయ్యే అవకాశం. ఎందుకంటే